नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఎందుకు టెన్షన్ పడితే రాదు 2 నిమిషాలు ఓకే అంతే आपने करा है పవన్ కూడా మాట్లాడుతాం ఆనందం
అందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి అతని నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంట్లో మొత్తం ఇప్పుడు మనకి 15,04,500 రూపాయలు, తర్వాత ఆ ఇన్నోవా కార్ మరియు ఒక బుల్లెట్ వెహికల్, ఇంకా సెల్ ఫోన్లు అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసులో మన హరిశ్చంద్రారెడ్డి SHO పంజగుట్ట గారి ఆధ్వర్యంలో DI దుర్గాప్రసాద్, SIs రఫీ మరియు నరేష్, తర్వాత వాళ్ళ యొక్క కానిస్టేబుల్స్ అందరూ కూడా టీమ్గా ఏర్పడి చాలా చాకచక్యంగా త్వరలోనే కేసుల్ని ఛేదించడం జరిగింది. దీన్ని నేను అభినందిస్తూ మా సుపీరియర్ ఆఫీసర్స్కి వీళ్ళకి రివార్డ్ అందజేయడానికి నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఫస్ట్ టైం చేశారు వీళ్ళు, అది కూడా వాళ్ళ బావమరిది, అంటే వాళ్ళ బావ దగ్గర డబ్బులు ఉన్నాయని గ్రహించి అతనికి అంటే డబ్బులు అవసరం ఉండి వీళ్ళ యొక్క ముఠానందరిని ఏర్పరచుకొని చేయడం జరిగింది. మొట్టమొదటి అఫెన్స్ ఇది. వాళ్ళకి 27వ తారీఖున అఫెన్స్ చేశారు. ఎందుకంటే రాజేష్కి ఆల్రెడీ వీళ్ళ మూమెంట్స్ అని తెలుసు కదా, ఏ టైంకి ఎక్కడికి వెళ్తాడు, ఆయన ఎక్కడ డబ్బులు ఉంటాయి, ఎవరిని పట్టుకుంటే డబ్బులు వస్తాయి అనేది రాజేష్కి పూర్తిగా సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ పని సులభం అయిపోయింది. వాళ్ళ భార్య వాళ్ళ సొంత తమ్ముడు అంటే ఇంకా లేలే వాళ్ళు పంచుకొని ఏం చేశారంటే ఏదో అప్పులు కట్టేసాము ఇట్లా అవి ఇవి కొన్నామని చెప్తున్నారు. అవన్నీ కూడా మనం పోలీస్ కస్టడీకి వేసి విచారించి మళ్ళీ అది చూస్తాం. అది అంటే ఏమి ఖర్చు చేశారనేది మేమంతా ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అంటే అతను ఫిర్యాదుదారుడు భయపడ్డాడు. అతను బాగా భయపెట్టడం వల్ల కంప్లైంట్ ఇస్తే మళ్ళీ చేస్తామని చెప్పడం వల్ల ఆయన భయపడి కంప్లైంట్ ఇవ్వలేదు. కృష్ణ ఆయన యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత కన్సల్టెన్సీ ఒకటి నడుపుతాడు ఆయన ఇంట్లోనే. ఇది బయటికి పంపించే కన్సల్టెన్సీ, వీసాస్ అవి ప్రాసెసింగ్ చేస్తాడు. ముషిరాబాద్ వైపు బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ చేయించేసి వీళ్ళు 5గురు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఫోన్ ద్వారా వాళ్ళ బ్రదర్ ఇన్ లా రాజేష్ అని అతను కూడా నిందితుడు ఇందులో, అతనికి ఫోన్ చేశారు. అట్లా ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నీ గురించి నీ భార్య నీ తమ్ముడు వీళ్ళందరూ ఎక్కడుంటారో మాకు తెలుసు, నీ బావమరిది అయినటువంటి రాజేష్ ఇప్పుడు మా ఆధీనంలోనే ఉన్నాడు, కావాలంటే అతనితో ఫోన్లో మాట్లాడు అని చెప్పి ఆ నిందితుల యొక్క ఫోన్ నుంచి రాజేష్ ఫోన్ ద్వారా మాట్లాడించి మీ బావని వదిలిపెట్టాలి అంటే 60 లక్షలు ఇస్తే వదిలిపెడతాము అని డిమాండ్ మొదలుపెట్టారు. అటు తర్వాత రాజేష్ వాళ్ళ సోదరి అంటే ఫిర్యాదుదారుని యొక్క భార్యకి ఫోన్ చేసి ఇట్లా మురళీకృష్ణని కిడ్నాప్ చేశారు, అతను వదిలిపెట్టాలంటే 60 లక్షలు అడుగుతున్నారు, అవి మనం సమకూర్చాల్సి ఉంటుంది అని చెప్పి రాజేష్ వాళ్ళ సోదరిని అడగటం వల్ల వాళ్ళ సోదరి అన్ని డబ్బులు ఇప్పుడు ప్రస్తుతం లేవు, 30 లక్షల వరకు మనం అరేంజ్ చేద్దామని చెప్పి మధ్యాహ్నం 4 గంటలకల్లా ఒక 30 లక్షల రూపాయలు సమకూర్చి ఆ 30 లక్షల రూపాయలని రాజేష్కి ఇవ్వడం జరిగింది. రాజేష్కి డబ్బులు చేరిన తర్వాత ఈ మురళీకృష్ణని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కమల్ కుమార్ వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ నుంచి ఇంకొక 5 సభ్యులను కలుపుకొని వీళ్ళందరూ ఒక 26వ తారీఖున ఒక ఇన్నోవా వెహికల్ని విజయవాడ అద్దెకి తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 26వ తారీఖున వచ్చి 27 ఉదయాన్నే రెక్కి నిర్వహించి ఇక్కడి నుంచి ఆ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి అతని నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంట్లో మొత్తం ఇప్పుడు మనకి 15,04,500 రూపాయలు, తర్వాత ఆ ఇన్నోవా కార్ మరియు ఒక బుల్లెట్ వెహికల్ ఇంకా సెల్ ఫోన్ అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ యొక్క కేసులో మన హరిచంద్రారెడ్డి ఎస్హెచ్ఓ పంజగుట్ట గారి ఆధ్వర్యంలో డిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐస్ రఫీ మరియు నరేష్, తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కానిస్టేబుల్స్ అందరూ కూడా టీమ్గా ఏర్పడి చాలా చాకచక్యంగా త్వరలోనే కేసుల్ని ఛేదించడం జరిగింది. దీన్ని నేను అభినందిస్తూ మా సుపీరియర్ ఆఫీసర్స్కి వీళ్ళకి రివార్డు అందజేయడానికి నేను రికమెండ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైటా ప్రెస్ నోట్ అయ్యాం, ప్రెస్ నోట్ ముందు ప్రెస్ నోట్ ఇచ్చేసి కావాలా అమ్మ డిఏ గారు నమ్మనమ్మా అది వస్తాను తర్వాత స్టార్ట్ చేస్తాను. అతను కూడా నిందితుడు ఇందులో. అతనికి ఫోన్ చేశారు. అట్లా ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నీ గురించి నీ భార్య, నీ తమ్ముడు వీళ్ళందరూ ఎక్కడుంటారో మాకు తెలుసు, నీ బావమరిది అయినటువంటి రాజేష్ ఇప్పుడు మా ఆధీనంలోనే ఉన్నాడు, కావాలంటే అతనితో ఫోన్లో మాట్లాడు అని చెప్పి ఆ నిందితుడి యొక్క ఫోన్ నుంచి రాజేష్ ఫోన్ ద్వారా మాట్లాడించి మీ బావని వదిలిపెట్టాలి అంటే 60 లక్షలు ఇస్తే వదిలిపెడతాము అని డిమాండ్ మొదలుపెట్టారు. అటు తర్వాత రాజేష్ వాళ్ళ సోదరి అంటే ఫిర్యాదుదారుని యొక్క భార్యకి ఫోన్ చేసి ఇట్లా మురళీకృష్ణని కిడ్నాప్ చేశారు, అతను వదిలిపెట్టాలంటే 60 లక్షలు అడుగుతున్నారు, అవి మనం సమకూర్చాల్సి ఉంటుంది అని చెప్పి రాజేష్ వాళ్ళ సోదరిని అడగటం వల్ల వాళ్ళ సోదరి అన్ని డబ్బులు ఇప్పుడు ప్రస్తుతం లేవు, 30 లక్షల వరకు మనం అరేంజ్ చేద్దామని చెప్పి మధ్యాహ్నం 4 గంటలకల్లా ఒక 30 లక్షల రూపాయలు సమకూర్చి ఆ 30 లక్షల రూపాయలని రాజేష్కి ఇవ్వడం జరిగింది. రాజేష్కి డబ్బులు చేరిన తర్వాత ఈ మురళీకృష్ణని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసి వెంటనే 4 ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ఎక్కడైతే నేరం జరిగిన ప్రదేశం ఉందో ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు అవన్నీ చూసిన తర్వాత అవి అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడికి వచ్చి ఒక ఇన్నోవా కారులో వెళ్ళటం, ఆ ఇన్నోవా కారు నంబర్ మనకి దాంట్లో లభ్యమవటం, దాని నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతూ ఉంటే ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ యొక్క నిందితులు ముషిరాబాద్కి వచ్చినట్లు సమాచారం రావడంతో వాళ్ళని సుమారు 7 గంటల ప్రాంతంలో ముషిరాబాద్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిందితులు అందరూ కూడా ఎక్కువ మంది విజయవాడకు చెందిన వాళ్ళు. మొత్తం వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి 8 మంది సభ్యులు. అందులో రాజేష్ అంటే ఫిర్యాదుదారుని యొక్క సొంత బావమరిదే దీనికి అందరికీ ఒక రచయిత, దర్శకత్వం అన్నీ కూడా ఆయనే వహించాడు. వాళ్ళ బావ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పి గ్రహించి అతను రాజేష్ ఏం చేశాడంటే మురళీకృష్ణ అనే అతను ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే 27వ తారీఖున ఉదయం సుమారు 8:30 ఆ ప్రాంతంలో ఇతను అమీర్పేట నుంచి వాళ్ళ ఇంటికి యూసుఫ్గూడ వైపు అతని యొక్క ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా ఒక 4-5 వ్యక్తులు వచ్చి అతన్ని ఆపి మేము ఐటీ ఆఫీషియల్స్ అని చెప్పి ఒక ఇన్నోవా కారులో ఎక్కించుకొని అతన్ని బాటసింగారం వైపు బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ చేయించేసి వీళ్ళు 5 ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఫోన్ ద్వారా వాళ్ళ ఇంకా పూర్తి సమాచారం రాలేదు. టీమా లేదా 4 ఓకే 4 ప్రత్యేక బృందాలు. ఒక 125 వరకు ఉంటాయి సీసీ కెమెరా చెక్ చేసి. అంటే ఈ రాజేష్ ముషిరాబాద్లో ఉంటాడు, అక్కడికి అతని దగ్గర కలవడానికి వచ్చారనమాట ఈరోజు ఉదయం. మొత్తం 8 మంది అయితే 7 పట్టుకున్నాము. ఇంకా గౌస్ అనే ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతని కోసం గారింపు చర్యలు చేపట్టాము. వీడియో వైరల్ అయిందంటే పంజగుట్ట లాండ్ ఆర్డర్ కానిస్టేబుల్స్ తాగుతూ మద్యం సేవిస్తున్న వీడియో వైరల్. ఎస్ అది కూడా అంటే అది
పెట్రోలింగ్లో వాళ్ళు చేస్తున్నారని చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ అది వచ్చింది. దాని మీద రిపోర్ట్ పెట్టాము, యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా. 15,04,500 రూపాయలు క్యాష్, 7 మొబైల్స్, ఒక కార్, ఇన్నోవా కార్, ఇంకొకటేమో బుల్లెట్ వాహనం. ఎక్కించిన పంపిస్తున్నా. 7 ఉన్నారు. కొంచెం జరగా ఫోటో కిరణ్